మీరు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 20 నెలలు అయింది. 20 నెలల్లో రకరకాల ఈ గుంటూరు ప్రాంతంలో టోటల్గా 400 కోట్ల రూపాయలు విలువ చేసే వర్క్స్ జరిగినాయి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, రకరకాలవి, అంటే మేజర్ బ్రిడ్జెస్ అవి కాకుండా డే టు డే యాక్టివిటీస్. అదేవిధంగా ఇంకా చాలా వర్క్స్కి టెండర్స్ అవన్నీ కూడా పిలుచున్నారు. కొత్త కమిషనర్ గారు వచ్చారు, కొత్త టీం వచ్చింది. ఇందులో ఒక 20 ఐటమ్స్ టోటల్గా గుంటూరుని డెవలప్ చేయడానికి ఉన్నటువంటి ప్లాన్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ రెగ్యులర్ రివ్యూలో భాగంగా పెట్టుకున్నాం. ఎందుకంటే గత 45 రోజుల్లో కమిషనర్ గారికి వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి, వారు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మనం లాస్ట్ 45 డేస్ రివ్యూస్ పెట్టలేదు. దీంట్లో ఒక స్పష్టమైనటువంటి పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తాం. అంటే ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒక ఐటమ్ తీసుకుంటే కొంత ఒక 40 మంది ఇంకా ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసెస్ ఇవ్వటం కానీ, దాన్ని క్లియర్ చేసే విధానం. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 మొన్న మనం టెండర్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు. అయితే అక్కడ కొన్ని రైట్ ఆఫ్ వే దానికోసం కరెంట్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్కి ఫస్ట్ 2 టెండర్స్లో ఎవరు రాలేదు, మళ్ళీ 3rd టెండర్ పిలిచారు, అది ఓపెన్ చేసి ఒక 4 మంత్స్లో కంప్లీట్ చేస్తానన్నారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 అంటే డెడ్ లైన్స్ తీసుకుంటే శంకర్ విలాస్ 2027 జూలై 27 కల్లా కంప్లీట్ చేయాలి. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వచ్చేటప్పటికి డిసెంబర్ 2026, అంటే ఈ రెండుకి ఇవ్వాలనేది. అదేవిధంగా నందివేలుగు ఆర్ఓబి దగ్గర ఒక కల్వర్ట్, అదొక 3 మంత్స్లో, అది కూడా టెండర్ ఫైనలైజ్ అయిపోయింది, కంప్లీట్ చేయటం. నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, ఇది 30 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటిది. దాన్ని ఒరిజినల్గా నామినేటెడ్గా, ఎందుకంటే ఒకళ్ళే ముందుకు వచ్చారు, నామినేటెడ్గా చేద్దామంటే దానికి కొంతమంది కరెక్ట్ కాదన్నారు. అందుకని చెప్పి దాన్ని మళ్ళీ ప్రాపర్ టెండర్ ప్రాసెస్లో తీసుకువెళ్ళి ఈరోజు మళ్ళీ దాన్ని కూడా టెండర్ పిలిచాం. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి కాకుండా మనం గవర్నమెంట్ని కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇది నల్లపాడు వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా మానస్ సరోవరం, కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలంటే ఎయిదర్ పీపీపీ మోడ్ కానీ లేదంటే గవర్నమెంట్ ఫండ్స్తో కానీ చేయాలంటే దీనికి డిపిఆర్లు ఇవన్నీ చేయాలి. ఆ డిపిఆర్లు చేయడానికి ఎపిట్కో సంస్థకి గవర్నమెంట్ ఆర్గనైజేషను దానికి ఇచ్చే విధంగా గవర్నమెంట్ నోటీస్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా డిపిఆర్స్ తయారు చేసి ఇస్తే నెక్స్ట్ వాటిని ముందుకు తీసుకువెళ్తాం. అదే కాకుండా శానిటేషను, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి శానిటేషన్లో ఇప్పుడున్నటువంటి ఆటోస్ కానీ, పుష్ కార్ట్స్ కానీ, పనిచేయనివి కానీ, వీటన్నిటినీ ఆడిట్ చేయటం, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కరెక్ట్ చేయటం. అదేవిధంగా శానిటరీ వర్కర్స్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇవన్నీ. అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని రైజ్ చేశారు. డ్రైన్ క్లీనింగ్ ఎట్లా చేయాలి, మే ఎండ్ కల్లా కంప్లీట్ చేస్తేనే ఆ సిల్ట్ రిమూవల్ అవన్నీ చేయాలి. సో దానికి కావాల్సినటువంటి టెండర్లు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఈ పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ అన్ని డ్రైన్స్లో వేయకుండా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలి. ఇంకా రోడ్స్ తీసుకున్నారనుకోండి, మనం R&D రోడ్స్ అన్నీ కూడా ఇంతకుముందు R&D కింద ఉండేవి, కానీ గుంతలు పడి వాటిని మనం మెయింటైన్ చేయలేకపోయాం, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ కింద లేదు కాబట్టి. వాటన్నిటినీ కూడా GMC కిందకు తీసుకొచ్చాం. వాటన్నిటిని ఇమీడియట్గా ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అవన్నీ రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా దానికి ఉండేటువంటి గ్రీనరీ, ఎవెన్యూ ప్లాంటేషను, వీటన్నిటిని కొంతమంది ఏంటి మొక్కలు తీసుకొచ్చి మొక్కలు కొని మొక్కలు పెడుతున్నారు, మెయింటెనెన్స్ లేదా అవి చచ్చిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సేమ్ ఏజెన్సీ మొక్కలు ఇచ్చే వాళ్ళనే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మేనేజ్ చేసే విధంగా కాంట్రాక్ట్స్ని ఎలా మాడిఫై చేయాలి. అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల 32 పార్క్స్ ఉన్నాయి. ఈ 32 పార్క్స్ మెయింటెనెన్స్ ఉండట్లేదు, డెవలప్ చేస్తున్నారు, ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాయి. దానికి నైబర్హుడ్ సొసైటీస్ని ఫామ్ చేసి ఆ సొసైటీస్కి ఆ మేనేజ్మెంట్ ఆప్షన్ ఇచ్చే విధానం. అదేవిధంగా ఇలా రకరకాల వర్క్స్ ఉన్నాయి, RDP వర్క్స్ కానీ. ఇప్పుడు కొన్ని RDP వర్క్స్ కూడా ఎందుకంటే కొన్ని రోడ్లలో అన్నీ షాపుల ముందు పగలగొట్టేశారు రోడ్డు వైండింగ్కి. గుంటూరు ప్రజలకి, ఆ షాపుల వాళ్ళకి నేను పత్రికాముఖంగా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే గబక్కన కొట్టేశారు, ఇవన్నీ కొద్దిగా ప్లానింగ్ కరెక్ట్గా లేకుండా. అవన్నీ 3-4 నెలల నుంచి వర్క్స్ కూడా ఫాస్ట్గా అవ్వట్లేదు. దాంతో షాపులు వాళ్ళకి బిజినెస్లు దెబ్బతింటాం, ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి అందరినీ ఈరోజు మాట్లాడాం, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 1.5-2 మంత్స్లో పెండింగు షాపుల దగ్గరకి ఈ రోడ్డు వైండింగ్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ యుద్ధ ప్రాతిపదికన
కంప్లీట్ చేసి ముందు అవి చేశాకే కొత్త టెండర్లు కానీ కొత్త వర్కులు కానీ ఇవ్వమని చెప్పాం. సో అవి కూడా చేస్తానని చెప్పారు. అది కూడా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా హెల్త్, ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ వేరే వాళ్ళు కూడా అదేవిధంగా ఈ డాగ్ ఇష్యూ ఉంది మనకి. క్వాలిటీ చేసే వర్క్స్లో క్వాలిటీ ఆఫ్ వర్క్స్, స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్, ఇలా రకరకాల ఐటమ్స్ని ఏ విధంగా లాంగ్ టర్మ్గా సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి, అంటే గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి, కొంతమంది అధికారులు మారిపోతూ ఉంటారు. ఇవన్నీ మారిపోయినా కూడా వీటిని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయాలంటే ఎటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకురావాలి. ఇవాళ రకరకాలవి మాట్లాడాం. గుడ్ మీటింగ్, చాలామంది మంచి మంచి సజెషన్లు ఇచ్చారు. అదేవిధంగా ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్స్లో చిన్నది తీసుకుంటే మనం వర్క్ చేస్తూ ఉన్నారు, థర్డ్ పార్టీ క్వాలిటీ ఉంది, అయినా కూడా ఒక్కోసారి క్వాలిటీ ఉండట్లేదు. అందుకని సూపర్ చెక్ పెట్టే విధంగా ఒక కాంట్రాక్ట్ని ఇల్లు, అంటే అన్ని వర్క్స్లో 5% వర్క్స్ని ఇంకొక థర్డ్ పార్టీ, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, JNTU, IIT అట్లాంటి వాళ్ళకి పంపించి అందులో కనుక క్వాలిటీ ఇష్యూస్ వస్తే 10% మనీ టోటల్ ఆ కాంట్రాక్టర్ చేసే వర్క్, ఆ క్వాలిటీ చెక్ చేసే వాళ్ళ 10% క్లాబ్యాక్ మెకానిజం కూడా ఒకటి పెట్టారు. ఇట్లా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఆలోచించి చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు వచ్చే 1 to 2 yearsలో ఇంకా గుంటూరు ప్రాంతాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, మయూర్. ఇంతకుముందు వైజాగ్లో జాయింట్ కలెక్టర్గా చేశారు. ఆనెస్ట్ ఆఫీసర్, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఎఫిషియెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఈ 45 daysలోనే చాలా డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకున్నారు. ఇంకా అన్ని వారికి పూర్తి అవగాహన వచ్చింది ఈ సిటీ మీద. ఇంకా బాగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.